నువ్వు ఆనందంగా ఉన్నాను, నేను ఆనంద స్వరూపిణిని, నేను ఆనందంగా ఉండడానికి పుట్టాను అని నిరంతరం నువ్వు రిమోట్ నీ దగ్గర ఉంచుకున్న రోజున నీ ఇమోషన్ ఎవడు ఇంబ్యాలెన్స్ చేయలేడు. ఇమోషన్ బ్యాలెన్స్ జీవితంతో గడుపుతావు అంతే. రియాక్ట్ అవ్వకూడదు. నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషర్, ఫోర్సు, ఈ 5 పదాలు వాడతారు కదా. నెవర్ అలౌ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ బ్లడీ మౌత్స్. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి దానికి కూడా నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోకు, జస్ట్ రెస్పాండ్ అవ్వంతే. ప్రతి క్షణం ఎందుకు పుట్టామో గుర్తుంచుకునేవాడే నిజంగా పుట్టినరోజు జరుపుకోవడానికి అర్హుడు. తర్వాత ఏంటిది? POW. నెక్స్ట్ ఏంటిది? అద్భుతంరా, ఇది మీకు అద్భుతం టెక్నిక్ నేర్పిస్తున్నాను. దట్ ఈజ్ వాట్? ఎమోషనల్ బ్యాలెన్స్. ఏంటిది? ఇవాళ మార్కులు తగ్గిపోయి డుస్, ఇంటికి వెళ్ళిన తర్వాత గాలి తీసినట్టు అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది. అందులోనే మీ అందరికీ 2 కొళాలు ఇక్కడే ఉంటాయి. ఎవరు రెడీ? భూమి మీద అంత వాటర్ ఇంకిపోయినా మీ కళ్ళల్లో మాత్రం వాటర్ ఇంకదు. ఎప్పుడు ఏడవకూడదు, అలాని ఏడిపించకూడదు కూడా. ఏడిపించకండి. ముఖ్యంగా అమ్మాయిలు, ఎమోషనల్ బ్యాలెన్స్ మీ అందరిలో ఉండాలంటే రిమోట్ నీ చేతిలో ఉండాలి. ఏముండాలి నీ చేతిలో? RRR. గుర్తుంచుకోండి, కొత్త సినిమా వస్తుంది రాజమౌళిది. ఏంటి సినిమా పేరేంటి? రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కదా. ఏంటది? RRR. ఏంటి ఉండాలి? సో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలంటే RRR మన చేతి, RRR ఉండాలి మన దగ్గర. ఏముండాలి? ఫస్ట్ R అంటే రిమోట్ నీ చేతిలో ఉండాలి. రిమోట్ నీ చేతిలో ఉండాలి. చిన్న కథ చెప్తాను విను. ఒక సాధువు ఉన్నాడు. విను. ఆ సాధువుకు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తండ్రి చనిపోయాడు. ఆ సాధువు వచ్చాడు, దాన సంస్కారాలు చేశాడు. ఆ దాన సంస్కారాలు చేస్తున్నప్పుడు ఆ కుల పెద్ద అక్కడ ఉన్న వ్యక్తి అన్నాడు, ఇదిగో ఈ అబ్బాయి సాధువుగా మారిపోయాడే, సన్యాసిగా మారిపోయాడే, ఈ అబ్బాయి వాళ్ళే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చితి ముట్టించాడు. రాత్రి ఇంటికి వచ్చాడు. తల్లి ఒళ్ళో తలపెట్టుకొని ఏడ్చాడు. ఆ సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి సాధువు. అప్పుడు అనిపించింది అతనికి, కళ్ళు మూసుకొని, అరే ఇంత భగవద్గీతను నేను చదువుతున్నాను, ఇంత కృష్ణుడిని నేను ఫాలో అవుతున్నాను, కానీ నా ఆనందం అనే రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ఎవడో నా కుల పెద్ద రిమోట్ నొక్కితే నాలో ఆనందం పోయి ఏం కలిగింది? విచారం కలిగింది. అంటే మన రిమోట్ని మన టీచర్కి ఇస్తే, మన రిమోట్ని ఇంకోళ్ళకి ఇస్తే, మన రిమోట్ని ఫ్రెండ్కి ఇస్తే, మన రిమోట్ని ఇంకో దానికి ఇస్తే, మన రిమోట్ని పక్క వాళ్ళకి ఇస్తే, మన రిమోట్ని ప్రపంచంలో వేరే వాడికి ఇస్తే, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండగలవు? రిమోట్ నీ దగ్గరే ఉండాలి. నువ్వు ఆనందంగా ఉన్నాను, నేను ఆనంద స్వరూపిణిని, నేను ఆనందంగా ఉండడానికి పుట్టాను అని నిరంతరం నువ్వు రిమోట్ నీ దగ్గర ఉంచుకున్న రోజున నీ ఇమోషన్ ఎవడు ఇంబ్యాలెన్స్ చేయలేడు. ఇమోషన్ బ్యాలెన్స్ జీవితంతో గడుపుతావు అంతే. కొంతమందికి అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. అర్థమైన వాళ్ళు మాత్రమే. రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి? చెప్పాలి. ఎవరి చేతిలో ఉండాలి? ఎవడో ఏదో మాట్లాడేడు, ఎవరో ఏదో అన్నారు, వెంటనే రియాక్ట్ అవ్వకు. నెక్స్ట్ R, రియాక్ట్ అవ్వకూడదు. నో రియాక్షన్, ఓన్లీ రెస్పాన్స్. ఏంటిది? ఓన్లీ. దానికి మీకు చిన్న కథ చెప్తాను. కథ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెయిటర్ను చూడు. నీ పేరేంటి? నీ పేరు శైలజ, కావ్య. ఇద్దరు ఇవాళ 7 బిర్యానీస్ హోటల్కి వెళ్ళారు. జాగ్రత్త విను. 7 బిర్యానీస్ హోటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శైలజ డ్రెస్ మీద కాక్రోచ్ ఎక్కింది, గెంతింది. నేను చెప్పే ఎగ్జాంపుల్ని మాత్రం క్యాచ్ చేయండి. దేనికి సంబంధించి చెప్తాను? రియాక్షను, రెస్పాన్స్. ఏంటిది? రియాక్షను. సో గెంతింది, అబాబా, అది పడిపోయింది. అది వెయిటర్కి వెజ్ మంచూరియా ఆర్డర్ ఇస్తే వాడు తెస్తుంటే వెయిటర్ మీద ఎక్కింది. ఏంటి? ఆ కాక్రోచ్. వాడేం చేశాడు? వెజ్ మంచూరియా ప్లేట్ పక్కన పెట్టి చక్కగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ కాక్రోచ్ మీద పెట్టి ఆ కాక్రోచ్ని పట్టుకొని డస్ట్బిన్లోకి తీసుకెళ్ళి దాన్ని వేసి చెయ్యి వాష్ చేసుకుని మళ్ళా తెచ్చి ఆ వెజ్ మంచూరియన్ వీళ్ళకి సర్వ్ చేశాడు. ఆ శైలజ అండ్ కావ్య చేసింది రియాక్షను, ఆ వెయిటర్ చేసింది రెస్పాన్స్. ఒకే యాక్షన్కి. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి దానికి కూడా నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోకు, జస్ట్ రెస్పాండ్ అవ్వంతే. వెరీ గుడ్. అనలైజ్ చేయి. మార్కులు తగ్గిపోయి, తిడుతున్నారు, నాన్న తిట్టాడు, అమ్మ కొట్టింది, చిరాకు పడింది, కోపం అన్నారు, ఫలానాడు అన్నారు. అనలైజ్ చేయి, రెస్పాండ్ అవ్వు, కానీ రియాక్ట్ అవ్వకు. ఇప్పుడు చాలామంది అల్లల్లా అంతస్తుని దూకిసి చచ్చిపోయారు. అవునరా, మ్యాథ్స్ చేయలేకపోతే చచ్చిపోవడం ఏంట్రా? మ్యాథ్స్ చేయకపోతే ఫిజిక్స్ చేస్తాం, ఫిజిక్స్ చేయకపోతే ఇంటర్మీడియట్ కూడా అవ్వకపోతే నష్టమేంలే.
టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ చాలా మంచి క్వాలిఫికేషన్. చాలా ఉద్యోగాలు 10th క్లాస్ పనికి వస్తుంది. అరే ఎందుకు చచ్చిపోవాలి? చచ్చిపోవడం అంటే చదువా? చాలామంది అనుకుంటున్నారు పలానా కార్పొరేట్. ఎవడం ఇక్కడ రుద్దట్లే. చాలామంది మీరు రుద్దుతున్నారండి, రుబ్బేస్తున్నారండి. ఎవడే రుబ్బియట్లే. నిజంగా వీళ్ళకే రుబ్బితే, మిమ్మల్ని రుద్దితే మీకు జస్ట్ ఈ మార్కులు రావు. మీ అందరూ కూడా మంచి మంచి అద్భుతంగా టాప్ 10లో ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మనము ప్రెషర్ని ఫీల్ అవుతున్నాం తప్ప ప్రెషర్ని కన్వర్ట్ చేయటంలే. మీ అందరికి ప్రాబ్లం తెలుసా? చాలామంది ఈ పదాలు వాడతారు. టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్, ప్రెషరు, ఫోర్సు, ఈ 5 పదాలు వాడతారు కదా. నెవర్ అలౌ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ బ్లడీ మౌత్స్. తల్లి మీ జీవితాల్లో నెక్స్ట్ అదే రిప్లైస్ 3 ఆర్లు చెప్పాను. ఒకటేంటి చెప్పాను? రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో. రెండోది ఏంటి? రెస్పాన్స్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదు. మూడోది ఏం చెప్పాను? రిప్లై. మన నోట్లో చే రిప్లై రావాలి. 5 రిప్లైలు రాకూడదని చెప్పాను. టెన్షన్ ఉందా? లేదు. డిప్రెషన్ ఉందా? స్ట్రెస్ ఉందా? ప్రెషర్ ఉందా? లేదు. ఫోర్స్ ఉందా? చదువు మీద ప్రేమ ఉంటే ఇవేవి ఉండవు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే ఇవేవి ఉండవు. బతకాలనే ఆశ ఉంటే ఇవేవి ఉండవు. బతుకుని రెపరెపలు ఆడించాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇవేవి ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఒకటో ర్యాంక్లో ఉన్నవాడు నువ్వు అదే తల్లి గర్భం నుంచి పుట్టారు, అదే తల్లి పాలు తాగారు. ఉన్నది వాడి కసుంది, మనకి మసుంది. ఆ కసిని మనకి కలిగిన రోజున మనం కూడా రీచ్ అవ్వగలం. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అరే గట్టిగా రా, ఏ చప్పలు కూడా లేదా? కమాన్. సో ఏం బ్యాలెన్స్ ఉండాలి? ఇమోషనల్ బ్యాలెన్స్. ఏంటి? అంతేగాని ఓ ప్రియా పియా ఏడుపులు కాదు. రాగాలొద్దు. రాగం తీసేవాడు రోగాలు పాడైపోతాడు. మై డియర్ డార్లింగ్స్, నెవర్ క్రై. ఏడవద్దు. నెవర్ ట్రై. అలాగని ప్రయత్నం కూడా చేయకండి. సార్ ట్రై చేస్తాను సార్ నెక్స్ట్ మార్కులు తెచ్చుకోవడానికి. అమ్మ బాగా ఉండడానికి ట్రై చేస్తానమ్మా. నో. ట్రై అంటే అర్థం ఏంటి? అవ్వకపోవచ్చని 50% ఓటమిని ముందుగా అంగీకరించేవాడిని ఏమంటారా? లూజర్స్ అని ముందే అంటారు. కాబట్టి ఎస్ చేస్తాను, ఎఫర్ట్ శ్రమిస్తాను, ఎఫర్ట్ పెడతాను. ఐ విల్ డూ మై ఎఫర్ట్, ఐ విల్ పుట్ మై ఎఫర్ట్. నా కెపాసిటీని, నా సామర్థ్యాన్ని చీట్ చేసుకోకుండా నేను ఉంచి తీరుతాన్ని. ఎవడంటాడు? వాడు ట్రై అనే పదం వాడు. వాడి కళ్ళలోంచి క్రై అనేటువంటి ఉండదు. వాడి జీవితంలో ఫ్రై కూడా ఉండదు. వాడు ఫ్లై ఎగురుతూనే ఉంటాడు. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్లై ఎగురుతూ ఉంటారా? గట్టిగా రా, చప్పట్లు ఎగలాలరా గాల్లోకి. అది లెక్క. చూడండి, లాస్ట్ ఆర్ చేరబోయే ముందుగా అద్భుతంగా ఎంత ఎనర్జీ తల్లి ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్ విత్ ఇన్ 10 minutes. ఎంత అద్భుతంగా మనం ఈ మాటలు విన్నామో, అది మనలో ఎంత పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు క్రియేట్ చేసిందో, మనం ఏ విధంగా బాగుపడగలమో ఆ ఎనర్జీని గుర్తు చేస్తూ చూడు. లాక్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇలాగా మిడ్. క్లోజ్ యువర్ ఐస్. నీ హార్ట్ దగ్గర పెట్టుకోవాలి నీ హ్యాండ్. చూడు, ఇట్లా ఒకసారి నన్ను చూడు. క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్ కూర్చో. క్లోజ్ యువర్ ఐస్. మిడ్. అఖండమైన శక్తివంతులు మనమంతా. ఈ ప్రపంచంలో మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. క్లోజ్ యువర్ ఐస్. నీ అంతర్గతంగా శక్తి ఉంది. పరిగెట్టడం మొదలుపెట్టు. శక్తి ఎక్కడో లేదు. నీ అణువణువులో, నీ కణకణములో, నీ మనసులో, నీ నరనరములో, నీ మెదడులో, సంపూర్ణంగా నీ శరీరం అంతా శక్తి నిండి ఉంది. ఆ శక్తి కళ్ళ వెంబడొస్తే చూపు అవుతోంది. ఆ శక్తి మెదడులో ఉండి జ్ఞాపకం అవుతోంది. ఆ శక్తిని చెవుల్లో వెంబడొచ్చి వినికిడవుతోంది. ఆ శక్తిని ప్రవర్తన మూర్తిమత్వంగా ముందుకెళ్తోంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక ధృవతారవ నువ్వు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో. క్షణక్షణం కూడా నీ లోపల ఆ నిద్రపోతున్నటువంటి శక్తిని ఒక్కసారి మేలుకొల్పు. మై డియర్ డార్లింగ్,
ఓ ప్రేమిక, నీలో శక్తిని ఈరోజు నువ్వు మేల్కొల్పాలి. కమాన్! ఆవహించి ఉన్న నిస్సత్తువు, ఆవహించి ఉన్న నిరాశ, ఆవహించి ఉన్న నీరసం బద్దలవ్వాలి. బద్ధకం అనేటువంటి తెరల్ని చింపి నిర్లక్ష్యాన్ని చంపాలి. ప్రతి క్షణం ఎందుకు పుట్టామో గుర్తుంచుకునేవాడే నిజంగా పుట్టినరోజు జరుపుకోవడానికి అర్హుడు. ఈ ప్రపంచంలో కొన్ని సుఖాలని అనుభవించి, కొన్ని రుచుల్ని ఆస్వాదించి, కొన్ని సౌకర్యాల్ని మనం పొంది సాధారణమైన మానవుడిగా జీవన ప్రస్థానాన్ని కొనసాగించి చచ్చిపోవడానికి కాదు, మూర్తీభవించిన దైవత్వంతో మన మనసులో నిండా దివ్యత్వాన్ని నింపుకొని మన లోపల ఉండే దివ్యత్వాన్ని ప్రకటించడానికి ప్రతి క్షణం కూడా మన వెంబడి ఆ వెలుగు ప్రసరించాలి. ఈ ప్రపంచానికి మనం వెలుగవ్వాలి. అంతటి అద్భుతమైన శక్తి, అంతటి అద్భుతమైన వెలుగు, అఖండ తేజస్సు, ఆ ఓజస్సు మన లోపల ఉన్నది. మిత్రమా, ఓ బిడ్డ, నువ్వు చూడు, ఆ అద్భుతమైనటువంటి శక్తి ఎక్కడో లేదు. నిద్రపోయే ప్రతిసారి ఎందుకు నేను పుట్టాను? కేవలంగా ఈ చదువు, ఈ మాటలు, ఈ జీవితం, ఈ నలుగురు వ్యక్తుల కోసమేనా? ప్రపంచానికి ఉపయోగపడాలి కదా. ప్రపంచానికి ఉపయోగపడడం అంటే ఏంటి? మంచి వ్యక్తులని సమాజానికి అందివ్వాలి. మంచి తల్లులుగా మనం రూపొందాలి. మంచి తల్లులు అవ్వాలంటే ముందర మంచి బాలికగా, మంచి స్త్రీగా, మంచి అమ్మాయిగా మనం ఉండాలి. మనం వెలిగే దీపంగా ఉంటేనే మరికొన్ని దీపాలను వెలిగించగలం. ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి జీవితాన్ని వదిలేయి. ఈ క్షణం నుంచి ఒక సంకల్పం నీ మనసులో తీసుకో. ఒక్క సంకల్పం, అది నీ జీవితంలో నీ శరీరం బూడిదయ్యే వరకు ఆ సంకల్పం నిన్ను నడిపించాలి. నీ కంటి వెంబడొచ్చేటువంటి నీ చూపు ఈ ప్రపంచానికి కొన్ని వేల మందికి చూపునివ్వాలి. నీ నోటి వెంబడొచ్చేటువంటి వాక్కు ఈ ప్రపంచంలో కొన్ని కోట్లాది మందిని ఏలుబడి చేయాలి. నువ్వు వినే ప్రతి మాట నిన్ను కీర్తిస్తూ చెప్పే మాట కావాలి. నీ స్పర్శ ఇతరులకి ప్రాణాన్ని పోయాలి. నీ ఆలోచన సక్రమమైనదై సత్సంకల్పమై ఈ ప్రపంచంలో అత్యున్నత విలువల్ని అందించే విధంగా ఉండాలి. అటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక సంకల్పం తీసుకోండి. ఇదేదో భరద్వాజ్ చెప్తున్నాడు, ఈ మాటల్ని కేవలం చప్పట్ల కోసం చెప్తున్నాడు అనేటువంటి దృక్పథాన్ని వీడినాడి. నిజంగా భగవంతుడు అనేటువంటిది ఒక అత్యున్నత శక్తి ఒక వ్యక్తి ద్వారా నాలో నిద్రాణ స్థితిలో ఉన్న, నిద్రపోతూ ఉన్న, నిగూఢంగా ఉన్నటువంటి అంతర్గత శక్తులను మేల్కొల్పి నేను కూడా ఒక దైవం అనేటువంటి రూపంలో నాకు తెలియజేయడానికి ఒక భగవద్ అవకాశంగా, ఒక అదృష్టంగా ఇది నాకు సంభవించింది. కనుక ఆ సంకల్పంతో, ఆ అదృష్టంతో, ఆ సదవకాశంతో నా జీవితాన్ని ఈ క్షణం నుంచి మార్చుకుంటున్నాను. అదే విల్ పవర్లో ఆర్ రియల్ హ్యాపీనెస్, నిజమైన ఆనందం అదే. తల్లులారా, ఈ జీవితంలో మనం చనిపోయేలోపు ఆ నిజమైన ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవించాలి. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు తొడవగలగాలి. ఇతరుల పట్ల ప్రేమగా ఆలోచించగలగాలి. ఇతరుల పట్ల ప్రేమగా మాట్లాడగలగాలి. ఇతరులతో మనం ప్రేమగా ఉండగలగాలి. మన మూర్తిమత్వం, మనకి శక్తి, మనకి యుక్తి, మనకి మేధస్సు, మన మనస్సు అన్నీ పాజిటివిటీతో నిండిపోయిన రోజున మనం నడిచే దివిటి అవుతాము. మనకి నడిచేటువంటి దీపం అవుతాము. మనం నడిచే వెలుగు అవుతాము. ఆ నడిచే వెలుగే ఈ ప్రపంచానికి నిజమైన వెలుగు అవుతుంది. ఆ వెలుగు నిజంగా నువ్వు అవ్వాలంటే, ఆ వెలుగు నిజంగా నువ్వు కావాలంటే మార్పు నీలో రావాలి. ఆ మార్పు ఈ క్షణం నీలో వచ్చిందని, వస్తుందని
కళ్ళు తెరవకుండా నీ పిడికిళ్ళు ముద్దు పెట్టుకుని ఒక్కసారి ఆకాశం వెంబడి చూస్తే, మనం చనిపోయేటప్పుడు రియల్ హ్యాపీనెస్ అంటే మన మరణానంతరం కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు ఎలాగైతే ఒక శంకరాచార్యులు, ఎలాగైతే ఒక మదర్ తెరీసా, ఎలాగైతే ఒక స్వామి వివేకానంద, ఎలాగైతే ఒక చిల్లుముడి అమ్మగారు, ఎలాగైతే ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళ యొక్క పేర్లు కొన్ని శతాబ్దాలు, దశాబ్దాలు, సహస్రమైనటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరాల పాటు నిలబడి వాళ్ళు ప్రపంచానికి ధృవతారలై వెళ్ళిపోయారు. అలాగా ఆ ఆకాశంలో నేను కూడా ఉండాలని ఆకాశంకి వినిపించేటట్లుగా మనకి హర్షధ్వానాన్ని అందరూ తెలియజేయాలి. గట్టిగా మీకు చప్పట్లతో ఆకాశంకి వినిపించేటట్లుగా మీ అందరు కూడా మీకు ఆమోదాన్ని గట్టిగా తెలియజేయాలి. కళ్ళు తెరిచి ఒక్కసారి మీ యొక్క హర్షాన్ని, మీ యొక్క ఆనందాన్ని, మీ శక్తి, ఎస్ మేము కూడా ఇలా మూర్తీభవించినటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి కలవాళ్ళమే, మాలో కూడా అఖండమైన అంత శక్తి ఉందని ఆకాశంకి వినిపించేందుకు గట్టిగా చప్పట్లు కొట్టారు ఒకసారి అందరు కూడా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.